పట్టుకొని వాటన్నిటిని కూడా స్క్వాష్ చేసినటువంటి పరిస్థితి. వీళ్ళ దయా దాక్షిణ్యాల వల్ల అంబటి రాంబాబు గారు బయటికి రాలే. అలాగే అంబటి రాంబాబు గారు ఇంటి మీద దాడి చేసిన వాళ్ళ మీద కేసులు లేవు. వాళ్ళ మీద ఒక్క కేసు పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. అంబటి రాంబాబు గారి ఇంటిని తగలబెట్టారు, 7 గంటల పాటు విధ్వంసం చేశారు. ఎన్ని చేసినా సరే అంబటి రాంబాబు గారి మీద 54 కేసులు. వాళ్ళందరూ వేల మంది వచ్చి అక్కడ దాడి చేస్తేనేమో ఒక కేసు పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చినట్టు. కాదండి, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భేటీ సారాంశం ఏంటి? మీకు కూడా ఏవో లీకులు అంతుంటాయి కదా, ఏం తెలుసా? సార్ వస్తున్నా సార్, ఇందాకది కంటిన్యూషన్ నాకు రాలేదు కాబట్టి నన్ను ఆగమన్నారు కాబట్టి ఆ మాట చెప్పాను. రండి. అదే చంద్రబాబు నాయుడు గారును పవన్ కళ్యాణ్ గారిది ఏముంటది, ఎవడెవడి మీద ఏం బురద వేయాలా, ఏ కాలంలో బురదను తీసుకొస్తాం, ఏ కాలంలో బురద నేను తీసుకొచ్చి పుయ్యాలి, దాని మీద లడ్డు మీద పూసాం అతకలేదు, లేకపోతే ఇంకో దాని మీద పూసాం, గూగుల్ అన్నాము, అదాని అన్నాము, కంపెనీలు అన్నాము, ఏది చేసినా వాళ్ళకి బురద అంటారు లేదేందా అని. అమ్మ నువ్వేదైనా కొత్తది ఆలోచించు బాబు అని చెప్పేసి ఒకరికొకరు ముచ్చట ఏమీ లేదు సార్. అధికారిక భాష సార్ అది, వాళ్ళ పార్టీ అధికారిక భాష అది, మీరు ఎలా వద్దంటారు? పర్లేదు, మీ చంద్రబాబు నాయుడు గారు వాడి తల్లికి పుట్టారా, వాడి అమ్మ మొగుడు పుట్టారా అన్న దానికన్నా చాలా గౌరవమైన భాష మాట్లాడుతూ ఉన్నాం బాబు. మీరేమి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. కానీ మీ చంద్రబాబు నాయుడు గారి స్థాయికను మా స్థాయికి చాలా తేడా ఉంది. పర్లేదు. అలాగే సార్ ఈ రోజు మండలిలో చైర్మన్ గారిని నీ కులం ఏందో నీ మతం ఏందో అని అసలు అడగొచ్చా సార్? ఈ రోజు చైర్మన్ గారిని మీరు క్రిస్టియన్ అని చెప్పేసి మాట్లాడతాం. ఎవరికి ఇస్తాను, మీరు అందరికి మీరే మాట్లాడేది నోట్ చేసుకొని నేను ఇస్తాను, అందరికీ సమాధానం చెప్తారు, మీరే కంక్లూడ్ చేద్దరు కానీ వెయిట్, టైం వేస్ట్. ఆయనకి ఇస్తారు టైం కాబట్టి ఆయనే కంక్లూడ్ చేస్తారు. పోనీ మీరు చేయండి, పోనీ కంక్లూడ్ పోనీ మీరు చేయండి, ఆయనకంటే ముందు ఆయన పిలిచారు కదా మాట్లాడండి. రైట్, ఓకే. చిన్నప్పరెడ్డి గారు మాట్లాడండి సార్. 54 కేసులు స్క్వాష్ అయినాయి కాబట్టి అంబటి రాంబాబు గారి న్యాయం నిలబడ్డది కాబట్టి న్యాయం ధర్మం గెలిచింది సార్. లేకపోతే వీళ్ళు ఖచ్చితంగా అంబటి రాంబాబు గారిని 110 రోజులు కాదు 120 రోజులైనా ఉంచాలని సిద్ధపడి పంపించారు. ఏది ఏమైనా అది క్లియర్ అయిపోయింది. అంబటి రాంబాబు గారిని వేటాడటం మాత్రం వీళ్ళు వదిలిపెట్టట్లేదు. అలాగే ఇందాక మాట్లాడుతూ అంబటి రాంబాబు గారి కుటుంబం బాగుండాలని చెప్పేసి పాపం బాగా కోరుకున్న నీతి ముచ్చట్లు చెప్పటమును ఈ స్టేట్మెంట్లు ఇవ్వడానికి బాగా సరిపోతారు. అంబటి రాంబాబు గారి కుటుంబం కన్నీటి పర్యావంతం అయిపోయి కుటుంబ సభ్యులంతా కూడా ముడుచుకొని పారిపోయి దాక్కొని బతుకు జీవుడు అని చెప్పేసి కూర్చున్నటువంటి ఇంటి మీదకి 2000 మంది వస్తే మరి ఆ రోజు ఏం చేసినవా గుంటూరు వాసిగా? నువ్వు ఏం చేసావు ఆ రోజు గుంటూరు వాసిగా? కాపు నాయకుడు కదా, కాపులంతా మా అమ్మటున్నాడు, కాపు చెప్పేసి ఒక కాపు నాయకుడు అని అనుకుంటే లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చారు? కాపులు పెట్టుకుని వచ్చి అంబటి రాంబాబు ఒక్కడు కాదు, అంబటి మేమందరం కూడా తోడు ఉన్నాం, పార్టీ అంతా తోడుగా ఉందని చెప్పేసి చెప్పినటువంటి విషయాన్ని అప్పుడు గనక నువ్వు ఇది తప్పు అని చెప్పేసి మాట్లాడినట్టయితే బాగుండేదే, నువ్వు మంచి కోరుకున్నట్టుండేదే. ఎక్కడొచ్చేమో మంచి చెప్తావు, ఆడేమో ఆయన అసెంబ్లీలో తప్పని ఒప్పుకున్నాడంట, అనాల్సిన మాటలన్నీ అని తప్పని ఒప్పుకున్నాడంట. ఇక్కడ తప్పని ఒప్పుకుంటే అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగా పొరపాటు మాట్లాడానని ఆయన చంద్రబాబు నాయుడు గారిని కాదంటేనేమో నేరం అంట. అంటే అసెంబ్లీలో ఉన్న వాళ్ళ మీద కేసులు ఉండవు కదా, ఏదైనా మాట్లాడచ్చు, ఏదైనా ఎందుకు మనుషులు పెరుగుతారు, మనుషులు పెరుగుతారు కానీ వాస్తవాలు మాట్లాడటం తెలియాలి కదా సార్. చివరికంట అలా అనుకున్నారంట, ఎనగోడు అనుకున్నాడంట, ఆయన అనుకోవటమే కాదు ఎనగోడు అనుకున్నాడంట. ఏం సార్ అనుకోవటం ఏంటి సార్? ఏంది అనుకోవటం ఏంది? ఏ మాట మాట్లాడుతున్నాను అసెంబ్లీలో? ఓకే అండి, ఓకే ఓకే ఓకే. ప్రసాద్ గారు ఏంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భేటీకి సంబంధించి చాలా కీలక అంశాలు ఉన్నాయన్నది ఏ అంశాలు అయ్యి ఉండొచ్చు?